నెల్లూరులో రాజకీయాలు వేడెక్కాయి. అధికార విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానం కేటాయింపులో తనపై వస్తున్న వార్తలను మాజీ మంత్రి నారాయణ ఖండించారు. తాను నెల్లూరు సిటీ టికెట్ ఆశించడం లేదని, చంద్రబాబు ఏది చెబితే అదే చేసుకుంటూ పోతానని చెబుతున్నారు. టీడీపీ జనసేనకు మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతోనే వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. టికెట్ కోసం తాను ఎవ్వరికీ డబ్బులు ఇవ్వలేదని, ఇవ్వాల్సిన అవసరం లేదంటున్న మాజీ మంత్రి నారాయణతో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల విషయంలో ఎంపికల విషయంలో తలమునకలను ముమ్మరం చేస్తాయి. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా నెల్లూరు నగరానికి సంబంధించి ముఖ్యంగా ఇటు టీడీపీ ఇటు వైసీపీ అభ్యర్థులు కూడా ముమ్మరం ప్రచారం ఉన్నారు. అయితే మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి టీడీపీ పొంగూరు నారాయణ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, 2024లో జరగనున్న ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరపున అభ్యర్థికి పోటీ చేయడానికి నారాయణ ప్యాకేజీ తీసుకున్న కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనేక రకాలుగా మాట్లాడుతుంది. దీని మీద మీరు ఏమంటారు? నేను పోటీ చేయడానికి అంటే నేను తీసుకున్నానా, నేను ఇచ్చానా, అది మీరు చెప్పాలా? నేను పోటీ చేయడానికి నేను ఇవ్వాల్సిన అవసరం నవ్వుతారు ఎవరన్నా. నిజంగా ఆ మాట ఎవరన్నా అంటే నవ్వుతారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో నేను ఒక సీనియర్ కార్యకర్తని. 1993 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండా, ఈరోజు కాదు. అంతేకాకుండా హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్ నుంచి అక్కడ ఉన్న వార్ రూమ్ మొత్తం నేను ఆధ్వర్యంలో నేనే చేస్తాను. చంద్రబాబు నాయుడు గారిని ఆదేశించారు. ఆ వార్ రూమ్ ద్వారా జరిగే ప్రతిదీ నేనే చేస్తున్నా. అదేవిధంగా మంగళగిరి ఆఫీసులో ఏదైతే ఉందో అక్కడి నుంచి కొన్ని బాధ్యతలు ఇచ్చారు. అవన్నీ ఈరోజు కూడా చేస్తున్నా. డే 1 నుంచి నేను ఒకరికి లంచాలు ఇచ్చో, ఒకరికి డబ్బులు ఇచ్చో, ఒకరికి మభ్యపెట్టో నేను కంటెస్ట్ చేయాల్సినంత దిగజారిన వ్యక్తిని కాదు. తెలుగుదేశం పార్టీలో నాకున్నది ఒకటి క్లియర్గా చెప్తుండా, కొందరు నాయకులు మాకు జనసేనకి మధ్య పుల్లలు పెట్టి, అంటే ఇట్లాంటి మాటలు పెట్టి నేనే కంటెస్ట్ చేస్తున్నాను నేను అనాలని, వాళ్ళు లేదు ఇంకా టికెట్ ఫైనలైజ్ చేయలేదని జనసేన అనాలని, ప్రజల మధ్య కొద్దిగా కన్ఫ్యూజన్ రావాలని చేస్తున్నారు. ఇవన్నీ నాకు తెలుసు. వాళ్ళే తెలియగలవాళ్ళు అనుకుంటే కాదు, ప్రజలందరూ తెలియగలవాళ్ళు. తెలుగుదేశం పార్టీ అధినేత, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చొని ఈ రాష్ట్రంలో 170 సీట్లలో వాళ్ళు ఎక్కడ కంటెస్ట్ చేయాలా, తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ కంటెస్ట్ చేయాలో ఫస్ట్ డిసైడ్ చేస్తారు. ఆ వర్క్ జరుగుతూ ఉంది. బహుశా కొద్ది రోజులని ఫైనల్ అవుద్ది. అది అయిన తర్వాత జనసేన పార్టీ నాయకుడు ఏ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు తీసుకున్న వాటిల్లో కంటెస్ట్ చేస్తారు, ఎవరు చేస్తారో వాళ్ళే నిర్ణయిస్తారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి అలాట్ చేసిన వాటిల్లో ఎవరు కంటెస్ట్ చేస్తారో మా నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాట్ చేస్తారు. నెల్లూరు సిటీకి జనసేన నాయకుడు అధ్యక్షుడు మనుకాంత్ రెడ్డికి ఇచ్చినా, లేదా ఇంకెవరికైనా ఇచ్చినా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా ఇచ్చినా నేను ఇదే విధంగా ప్రచారం చేసి గెలిపిస్తాను. 2014 ఎన్నికల్లో నేను కంటెస్ట్ చేయకపోయినా నా కష్టాన్ని గుర్తించి జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు బాధ్యతలు ఇచ్చి క్యాబినెట్లు తీసుకున్నాడు. ఆ టైంలోనే నెల్లూరు నగర అభివృద్ధికి అహర్నిశలు పనిచేసి నేను నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేశాను. 2024లో నేను అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి నెల్లూరు నగర ప్రజలకు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటానని, ఖచ్చితంగా నేను గెలిచి నెల్లూరు ప్రజలకి సేవ చేస్తాను కూడా ధీమా వ్యక్తం చేస్తారు నారాయణ. కెమెరామెన్ చలపతో కృష్ణ 60.